నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో మనతో పాటు సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ లేడీ లీడర్. ఏదైతే అద్దంకి దయాకర్ కానీ లేదా సామా రామ్మోహన్ రెడ్డి కానీ చేసిన కామెంట్స్ ఉన్నాయో హరీష్ రావు గారి మీద, వాళ్ళ రియాక్షన్ ఏంటో మాట్లాడదాం ఒకసారి. అక్క నమస్తే. నమస్తే తమ్మి. క్షుద్ర పూజలు చేసి హరీష్ రావు వర్షాలను ఆపుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు నిజం? అసలు అట్లాంటి వ్యాఖ్యలు చేయొచ్చా వాళ్ళు? ఎంత మూర్ఖత్వం అంటే ఇవాళ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే ఏ యుగంలో ఉన్నాం అసలు, ఏ కాలంలో ఉన్నాం అసలు? వాళ్ళు కాంగ్రెస్ నాయకులేనా? అది గాంధీ భవనేనా? మూర్ఖుల నిలయంగా ఆ గాంధీ భవన్. మరి ఇట్లాంటి అజ్ఞానులు, మూర్ఖులు, మూడుల నిలయంగా ఇవాళ గాంధీ భవన్ను మార్చేస్తూ కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్న తీరు, వాళ్ళ స్థాయి కూడా గుర్తించకుండా ఎమ్మెల్సీగా ఉండి అద్దంకి దయాకర్ ఆ రకంగా మాట్లాడడం ఏంటి? వీళ్ళు చదువుకున్నారా? వీళ్ళకు జ్ఞానం ఉందా అనేటువంటి ప్రశ్న యావత్తు తెలంగాణ లేవనెత్తుతా ఉన్నది ఇవాళ. ఇంత మూర్ఖంగా మాటలా భగవంతుణ్ణి ఎందుకు ఆరాధిస్తారు? దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తారు? దేవతలను ఎందుకు పూజిస్తారు? ఒక మానసికమైనటువంటి శాంతి కోసం, ఒక నమ్మకం కోసం. దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు, కష్టాలు నష్టాలు కలగకుండా మనకు అండగా ఉంటాడు అని ఒక నమ్మకము, భరోసాతో దేవుణ్ణి ప్రార్థిస్తారు, దేవతల్ని ప్రార్థిస్తారు. మంచి కోసం దేవత, దేవుడు అంటేనే మంచి అనుకుంటారు. అటువంటిది మరి ఇవాళ మత విశ్వాసాలను దెబ్బకొట్టే విధంగా, దేవాలయాల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఈ మూర్ఖులు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే నిజంగా ఏం మాటలు చెప్పాలో, ఎట్లా చెప్పాలనో అర్థం కాదు. వీళ్ళు పదే పదే ఏది వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, పాలనలో వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల సంగతి ప్రశ్నించకుండా ఉండడానికి, వాళ్ళ చేతగానితనం, ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడలేనటువంటి, నీటి హక్కులను కాపాడలేనటువంటి, ఇందాక ప్రెస్ మీట్ చూసిండ్రు హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పిండ్రు, నీటి హక్కులను కాపాడలేనటువంటి, ప్రజలకు సౌకర్యాలు కల్పించలేనటువంటి అసమర్థ కాంగ్రెస్ ప్రజల్ని దృష్టి మళ్లించడానికి ఇట్లాంటి పదే పదే తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. కానీ నవ్విపోతారు ప్రజలు. వీళ్ళ వ్యాఖ్యలు ఇంత మూర్ఖమైన వ్యాఖ్యలు ఏ కాలంలో ఉన్నాం? అంతరిక్షంలోకి వెళ్ళగలిగేటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ఈ కాలంలో, మరి సూర్యుడి అంతు చూడాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి ఈ కాలంలో, ఇట్లాంటి కాలంలో ఈ మాటలు వీళ్ళ నుంచి ఊహించదగ్గవి కాదు, ఎక్స్పెక్ట్ చేయదగ్గవి కాదు. ఆ మూర్ఖత్వానికి ప్రజలు ఉమ్మేసే పరిస్థితిని కాంగ్రెస్ నేతలు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటూ మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, వీడియోలు, ఫోటోలు కూడా ఉన్నాయి, టైం వచ్చినప్పుడు మేము బయట పెడతామని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి కూడా చూస్తాం. అసలు ఉంటే కదా క్షుద్ర పూజలు అనేవి ఉంటే కదా. ఎప్పుడన్నా గతంలో వాళ్ళు చేసి ఉన్నారా? వాళ్ళని ఎవరన్నా వాళ్ళని నమ్మించిరా? ఇట్లా క్షుద్ర పూజలు ఉంటాయి, బీఆర్ఎస్ని దెబ్బ కొట్టండి, వాళ్ళ మీద జయండి అని వాళ్ళతో ఎవరైనా జయించిరా గతంలో? ప్రజా తీర్పు ఇది, క్షుద్ర పూజలు కాదు, ప్రజా తీర్పు. ప్రజల్ని నమ్మించిర్రు మీరు క్షుద్ర పూజలతో గెలవలేరు. ఒకవేళ నిజంగా మీరు గతంలో బీఆర్ఎస్ ఓడిపోవాలని క్షుద్ర పూజలు అని ఎవరన్నా మిమ్మల్ని నమ్మించి చేసినా ఆ పూజల ఫలితం కాదు మీ గెలుపు. మీరు చేసిన క్షుద్ర పూజల ఫలితం కాదు మీ గెలుపు. మీరు ప్రజల్ని నమ్మించిండ్రు, బీఆర్ఎస్ పాలన మీద అబద్ధపు ప్రచారాలు చేసిండ్రు, అలాగే అనేక హామీలు ఇచ్చి నెరవేరుస్తామని 420 హామీలు, 6 గ్యారంటీల పేరుతోని ప్రజల్ని మోసగించి గెలిచిండ్రు. కానీ క్షుద్ర పూజల వల్ల కాదు. మీరు చేస్తే చేసి ఉండవచ్చు, మిమ్మల్ని ఎవరైనా ఉంటాయని నమ్మించి ఉండవచ్చు, కానీ బీఆర్ఎస్ ఆ పని చెయ్యదు. నిజంగా మీరు ఉన్నాయి ఆధారాలు, సాక్ష్యాలని ఎందుకు దొంగాట బయట పెట్టండి. ఏమున్నాయో ఆలయాలకు వెళ్తే, గుడికి వెళ్తే క్షుద్ర పూజలు చేయడానికి వెళ్తారా? మీరు అందుకే వెళ్తారా? మీరు గుళ్ళకు క్షుద్ర పూజలు చేయడానికి వెళ్తారా అనే సూటి ప్రశ్న మీ ద్వారా, మీ ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. అద్దంకి దయాకర్ గారు, మీ మత విశ్వాసాలు ఇంతేనా? హిందువుల మనోభావాలను దెబ్బతీస్తారా మీరు? నేను ప్రశ్నించదలుచుకున్నా. ఆలయాల పవిత్రతను మంటగలపాలనుకుంటున్నారా? గుళ్ళు గోపురాలకు భక్తులు వెళ్ళేది క్షుద్ర పూజల కోసమా? ఏం జన్మదినం రోజు భగవంతుణ్ణి దర్శనం చేసుకొని రాకూడదా? క్షుద్ర పూజలు చేయడానికే వెళ్తారా? మీరు గతంలో అట్లనే వెళ్ళినరా? ఈ ప్రశ్నలు వస్తాయి కదా. ఎందుకు దొంగాట? ఏం ఆధారాలు ఉన్నాయో బయట పెట్టండి. పూజలు గుళ్ళో దండం పెట్టే ఫోటోలు ఉంటాయి, ఉండవా?
దండం పెట్టే ఫోటోలు ఉంటే క్షుద్ర పూజన అయినా సరే అవైనా బయట పెట్టండి. ఎందుకు అబద్ధపు ప్రచారాలు చేస్తారు, ఎందుకు ప్రజల దృష్టి మళ్లించాలని చూస్తారు పదే పదే. ఇంత చీప్ ట్రిక్సా, ఇంత చిల్లర ఎత్తుగడలా మీవి? ఉమ్మేస్తున్నారు ప్రజలు. సిగ్గు ఏది మాట్లాడడానికి ఆ భాష దొరకని స్థాయిలోకి మీరు దిగజారిపోయినరు. వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. చట్టపరంగా మీ పైన పోరాటం చేస్తాం. భయపడుతున్నారని మాట్లాడతారు అద్దంకి దయాకర్ గారు. భయం ఏంటండి? ఎందుకు భయపడతాం మేము? ప్రజలతో ఉన్న వాళ్ళు ఎప్పుడు భయపడరు. ప్రజల హక్కుల కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రజల పక్షాన ఉండి పోరాడే మా నాయకులు ఎప్పుడు భయపడరు, ఎన్నడూ భయపడరు. ఉద్యమ కాలంలో భయపడలేదు, మీ బెదిరింపులకు భయపడలేదు. ఎప్పుడు మేము భయపడతాం? భయం అనేది బీఆర్ఎస్ నాయకుల ఇంట వంట లేదు. ప్రజల అవసరాలు తీర్చడానికి, ప్రజల పక్షాన, ప్రజల కోసం నిరంతరం మేము పనిచేస్తూనే ఉంటాం. భయం మీకు ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అని. అద్దంకి దయాకర్ గారు, మీ నరాన భయం, మీ అణువణువున భయం నిండి ఉంది. ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో, ప్రజలు ప్రశ్నించకుండా ఉండాలని చెప్పేసి జవాబుదారితనంగా ఉండాల్సిన మీరు చిల్లర వేషాలు వేస్తూ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారా? ఇంత మూర్ఖంగా మాట్లాడతారా? ఇంత అవినీతికి అడ్డాగా గాంధీ భవన్ను మారుస్తారా? ఇంత అజ్ఞానపు అడ్డాగా గాంధీ భవన్ను మారుస్తారా? ఏందో ఏ కాలంలో ఉన్నాం, ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఒకరి తర్వాత ఒకరు. అద్దంకి దయాకర్ అట్లనే మాట్లాడతారు, సామ రామ్మోహన్ రెడ్డి అట్లనే మాట్లాడతారు. సరే, వీళ్ళిద్దరూ అవగాహన లేక ఏవో చిల్లరేషాలు వేస్తున్నారు. రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నంలో భాగంగా దృష్టి మళ్లించే దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటే, మహేష్ కుమార్ గౌడ్ గారు ఇంకా ఆశ్చర్యం. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మీరు కూడా ఇట్లా మాట్లాడడం ఏందన్నా? మీరు కూడా ఈ స్థాయికి దిగజారి మాట్లాడాల్సినటువంటి కర్మ మీకు ఎందుకు పట్టింది? ఎందుకు ఈ కాలంలో, ఈ జమానాలు ఎప్పుడైనా క్షుద్ర పూజలు అనేవి ఉండవు. ఏదైనా మంచి కోసమే కప్పకావిడ ఆడతారు ఊర్లలో, వాన పడాలని. మంచి కోసమే కదా. కథలు చెప్పించుకుంటారు. దేవతలను నీళ్ళతో, గుళ్ళను, గ్రామ దేవతల నీళ్ళతో నింపేస్తారు. ఏదైనా మంచి కోసమే పూజలు చేసే వాళ్ళను మేము చూసినాము. అది మాత్రమే మాకు తెలుసు. మీకు తెలుసుంటే, మీరు గతంలో క్షుద్ర పూజలు చేసి ఉంటే అది నిజం కాదు, తెలుసుకోండి. మీ గెలుపుకు కారణం క్షుద్ర పూజలు కాదని తెలుసుకోమని మీ ద్వారా నేను నెక్స్ట్ స్టెప్ బీఆర్ఎస్ది ఏమి ఉండబోతుంది? ఈ క్షుద్ర పూజల ఆరోపణల మీద నెక్స్ట్ స్టెప్ బీఆర్ఎస్ ఎట్లా ఉంటుంది అండ్ వాళ్ళకి ఎట్లాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు అసలు? స్పష్టంగా హరీష్ రావు గారు చెప్పిండ్రు. మా బీఆర్ఎస్ అగ్రనేత, ముఖ్య నాయకులు మరి చెప్పిండ్రు. మేము లీగల్ నోటీసులు ఇచ్చిండ్రు. ఇప్పటికీ ఎవరైతే ఈ ముగ్గురు మాట్లాడినరో వాళ్ళకు లీగల్ నోటీస్ ఇచ్చిండ్రు. చట్టం ముందు తలవంచుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. ఇట్లాంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు, దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు, మరి ఒక మూఢ విశ్వాసంతో మూర్ఖంగా ఈ వ్యాఖ్యలు ఏవైతే చేసిండ్రో ప్రజాక్షేత్రంలో వీళ్ళకు బుద్ధి చెప్పే తీరుతాం. మేము చట్టపరంగా ఎదుర్కొంటాం. వాళ్ళను చట్టం ముందు దోషులుగా నిలబెడతాం.